ఇప్పుడు తెలంగాణ ఉంది, డిప్యూటీ సీఎం ఒక్కడే ఉన్నాడుగా, ఆడ కూడా ఒక్కడే ఉండాలి. ఇద్దరు ఉంటే పోటీ పడేది మళ్ళీ. అదేగా అది గవర్నమెంట్ అంటే దాన్ని, అది చెత్త గవర్నమెంట్ చెప్పాలంటే. దాని గవర్నమెంట్ అది ఒక ప్రభుత్వం, అది కానే కాదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అసలు ఇట్లాంటి మాట్లాడుగా మీరు చెప్పడం నా చేత మాట్లాడిచ్చారు, నాతో మాట్లాడిచ్చారు. అది చూస్తాడు ఇవన్నీ పిచ్చోళ్ళు మాట్లాడుకుంటాను అనుకుంటాడు ఆయన. అంతేగా జనాలు ఇప్పుడు ఎందుకు దానివల్ల ఇప్పుడు నేను మాట్లాడడం ఉపయోగం ఉందా? ఎవరికి ఏమన్నా ఉంది? అవి మీరే తెలుసుకుంటున్నప్పుడు దానివల్ల ఏమీ లేదు. అది ఓటు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకసారి 5 ఏళ్ళకి అది ఒకసారి ఏది అవసరం లేదు. ఇప్పుడు ఉన్నది బ్రహ్మాండంగా ఉంది, నడుస్తుంది, బాగా ఇబ్బంది ఏం లేదు. 5 ఏళ్ళు అప్పుడు ఇల్లు సరిగా లేదు, సంవత్సరం కూడా కాలేదు వచ్చి 4 ఏళ్ళు ఉంది. జనం అన్ని గమనిస్తుంటారుగా, తేడా వరకు మళ్ళీ ఇటు పెడతారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో ప్రజెంట్ ఆయన తీసేసి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? పవన్ కళ్యాణ్ గారే ఆయనే కరెక్ట్, ఆయన ఉంటేనే మంచిది. అంటే ఆయనకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈయన మనకి మంచి చేస్తాడని అందరికీ నమ్మకం. పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ ఎలిజిబుల్ అవుతాడా? అదంటే లేదు. సో అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళే ఇట్లా ఆడడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? అంటే ఎంతైనా వాళ్ళ డాడీనే కదా సీఎం, సో అట్లా ఉండొచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉంది ప్రజెంట్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచిస్తాడు. పేదవాడి కాడి నుంచి ఒక ముస్లామె గురించి కూడా ఆయన బాగా ఆలోచిస్తారు. ఇంకేముంది, కేకలే బాగుంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఎట్లా? ఓ సూపర్, తగ్గేదేలే. ఈ డిస్కషన్ వల్ల ఏమైనా పార్టీలు రెండు చీలిపోయే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? లేదు, అస్సలు కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ నారా లోకేష్కి ఇచ్చి మా కూటమి నుంచి జనసేన తప్పుకోమంటే ఎలా ఉంటుంది? అది న్యాయం కాదు, అసలు న్యాయం కాదు. ఎన్ని వచ్చినా కూడా 3 పార్టీలు కలిసే ఉంటాయి అంటారు. కలిసే ఉంటాయి. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఆయన చేసే పనులు కూడా చాలా బాగా చేస్తాడు కాబట్టి ఆయన ఉంటేనే కరెక్ట్. ఇంకా డిప్యూటీ సీఎం లోకేష్ ఫిట్టా అన్ఫిట్టా? అన్ఫిట్. అన్ఫిట్